హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లానే ఈరోజు ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఇలా సగ్గుబియ్యం బంగాళదుంప కలిపి ఎప్పుడైనా ఇలా హోటల్ కింద వేసుకున్నారా? ఒకసారి ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. ఈ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఎప్పుడైనా చేసి పెట్టినా నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా టమాటా సాస్తో తిన్నా విడిగా తిన్నా సూపర్గా ఉంటుంది. తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలు అనేవి తీసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా చక్కగా 2 గంటల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకోండి. ఇప్పుడు మనము ఇందులోకి ఇలా మనం ఉడకబెట్టిన బంగాళదుంప, పచ్చిమిర్చి మనం ఏమేమైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఇలాగ వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇలా చక్కగా ఒకదానితో వేసుకొని ఇందులో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ బియ్యం పిండి అనేది తీసుకున్నాను. తర్వాత ఉప్పు అనేది వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం బొంబాయి రవ్వ అనేది కూడా తీసుకున్నానండి. ఇలా మొత్తం అన్నీ చక్కగా కలుపుకోండి. మనకి నీరు అయితే అవసరం లేదండి. ఒకసారి మీరు మొత్తం చక్కగా కలుపుకోండి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఏదో జస్ట్ అలా చేయి తడుపుకున్నట్టుగా నీళ్ళు అనేది వేసుకోండి. లేకపోతే నేనైతే నీళ్ళు అయితే ఏం వేయలేదు. నాకు ఈ ఉల్లిపాయ బంగాళదుంపతో సరిపోయింది. తర్వాత ఇలాగ ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్నాక ఇలా చెయ్యి అనేది తడుపుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలా వేసుకున్నా పర్వాలేదు. చిన్న చిన్న వడల కింద అనేవి వేసుకొని చక్కగా బాగా డీప్ ఫ్రై చేసుకోండి. మరీ హైలో పెడితే లోన్ అంత బాగా ఉడకదు కాబట్టి మీడియంగా పెట్టుకొని చక్కగా ఇలా బాగా వేయించుకోండి. నిజంగా ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. నేను ఇవి ఫస్ట్ టైం చేశాను. నాకు చాలా బాగా నచ్చేవి. అందుకనే ఈ వీడియో మీకు పెట్టడం జరిగింది. సగ్గుబియ్యం కూడా మనకి పైకి చాలా బాగా కనిపిస్తాయి, కానీ సగ్గుబియ్యం కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. లోన సాఫ్ట్గా, పైన చాలా క్రిస్పీగా ఉన్నాయండి. టమాటా సాస్తో తిన్నా, ఇలా విడిగా తిన్నా నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, అంత బాగున్నవి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడులానా మన ఛానల్ని మీ అందరూ సపోర్ట్ చేస్తారని పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చూసారు కదండి ఎంత బుడ్డి వడల కింద చాలా బాగున్నాయి కదా. టేస్ట్ సూపర్గా ఉంది. అందుకే ఇన్నిసార్లు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి.